వివాహం చేయించున్నది సంతోషంగా జీవించటానికి. అక్కడ సంతాన భాగ్యం ఉండాలి, ధనయోగం ఉండాలి, ముఖ్యంగా కామశాంతి కూడా ఉండాలి. ఈ మూడింటిని ప్రధానంగా తీసుకొని జాగ్రత్తగా చూసినప్పుడు పొంతన గనక లేకపోతే ఆ వివాహం ఫెయిల్. తప్పకుండా అక్కడ వివాహ రద్దు జరుగుతుంది. ఇది పక్కన పెడితే ముఖ్యంగా అంటే ఈ ఆధునిక కాలాన్ని బేస్ చేసుకుని నేను మీకు చెప్పడం జరుగుతోంది. పురుషుడి విల్ పవర్ని కాస్త చూడండి. ముఖ్యంగా ఈ కేసుల్లో మీరు ఏది తీసుకున్నా, విడాకుల కేసుల్లో ఏది తీసుకున్నా, ఆ కేసు కోర్టు వరకు వెళ్ళటానికి ముఖ్యమైన కారణం పురుషునికి విల్ పవర్ లేకపోవటం చేతనే. ఇదివరకే చెప్పినట్టుగా ఆ కామశాంతి విల్ పవర్ గురించి చెప్పానుగా. అదేమిటంటే ఇతన్ని వీళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది అస్సలు పట్టించుకోరు. మీకు తెలుసుగా, చాలా ప్రాంతాలలో పిల్లకి పెళ్లి చేసిన తర్వాత భర్తతో తను ఆనందంగా జీవించటానికి అది కూడా ఇంట్లోని ఆడవాళ్లే అయ్యుంటారు.